ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బయటికి వెళ్ళాడా, మా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడా? చెప్పండి. నేను నా కొడుకు తప్పేం చేయలేదు. తప్పించుకు తిరగాల్సిన అవసరం మాకు లేదు. ఎవండి గోరింటాకు పిన్ని గారు, ఈ ఇంట్లో ఈ చైన్ వేసుకుని తిరిగిన వాళ్ళని ఎవరినైనా మీరు చూసారా? షర్టు లోపలున్న చైను నాకెలా తెలుస్తుందమ్మా? కనీసం పెళ్ళైనా అయితే మా ఆయన చైన్ అయినా చూసుండేదాన్నేమో. ఆపండి. ఇంకా ఈ ఇంట్లో చరణ్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, తన పేరు మా బిందు. రమ్మనండి. బిందు, బిందు ఒకసారి రా అమ్మా. చెప్పండి మేడం. ఈ చైన్ మీ అన్నయ్య చరణ్దే కదూ? ఏం వెతుకుతున్నావురా? చైనే. నా మెళ్ళలో ఉండాల్సిన నా చైన్ కనబడట్లేదు. అందుకే కదూ చైన్ చూడగానే అంత షాక్ అయ్యా? షాకా? నేనెందుకు షాక్ అవుతాను? ఇది మా అన్నయ్యదే అని మీరే బలవంతంగా ఒప్పించేలా ఉన్నారే. అంటే ఈ చైన్ మీ అన్నయ్య చరణ్ది కాదంటావు? కాదు మేడం, కాదు. ఓకే, మీరు కాదు అంటే అవునని బలవంతంగా ఒప్పించలేం కదా. ఈ రోజు గెస్ట్ హౌస్ లో ఈ చైన్ దొరికింది. రేపు ఇది వేసుకున్న వాడిని పట్టుకుంటాం. అపూర్వ గారు, ఖచ్చితంగా హంతకుణ్ణి పట్టుకుంటాం. చెర్రీ అన్నయ్య చైన్ గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? అంటే అన్నయ్య మావయ్యని నీకు తెలుసా మీ అంకుల్ శరత్ చంద్ర గారి అటెంప్ట్ మర్డర్ కేస్ ఏసీపీ నయని గారు డీల్ చేస్తున్నారని? త్వరగా 60 సెటిల్ చేయి. మళ్ళీ వచ్చి 70 అంటే నీకు బాధగా అనిపిస్తుంది. ఏంటండి ఏదో టెన్షన్ గా ఆలోచిస్తున్నారు? 60 లక్షల గురించి. 60 లక్షలంటే మాటలా? ఏ 60 లక్షలండి? అంటే మా కంపెనీ నాకు 60 లక్షల ప్రాజెక్ట్ డీల్ చేయమనిచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓ, మంచిదే కదండి. ఇదిగోండి. అవును, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నావు, వెళ్ళొచ్చేసావా? ఇప్పుడే వచ్చానండి. తీసుకో. అమ్మా ఇందు, కాస్త సబ్బు తీసుకురామ్మా. అత్తయ్య వస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీరా? రండి రండి, కూర్చోండి. కాఫీ, టీ? ఇప్పుడు అవేం వద్దండి. మీరు బుక్ చేసిన సైట్ అగ్రిమెంట్ పేపర్స్ మీరు అడ్వాన్స్ ఇస్తే మేము బయలుదేరుతాం. మీరు ఇలా సడన్గా వచ్చి అగ్రిమెంటు క్యాష్ అంటే కష్టం కదండి. మేము మంచి చెడు చూసుకోవాలి కదా.
మీరు వచ్చే ముందు కాస్త మాకు ఫోన్ చేసి ఉండాల్సింది. సర్లేండి, మంచి రోజు చూసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను, ఏమనుకోవద్దు. అయ్యో పర్వాలేదండి. మీరు ఇంత దూరం వచ్చారు కదా, కనీసం కాఫీ టీ తాగేలండి. వద్దండి, అక్కడ చాలా మందిని కలవాలి. నేను బయలుదేరుతాను సార్. అలాగే. ఏమేవ్, మనం బుక్ చేసిన ఫ్లాట్కి అగ్రిమెంట్ చేసుకోవడం కోసం ఏజెంట్లు వచ్చారే. వస్తున్నానండి, కాసేపు వెయిట్ చేయమని చెప్పండి. ఆ, ఆ, నువ్వు వచ్చేసరికి దుర్ముహూర్తం వచ్చేస్తుందే. ఆ బిరువ తలాలు ఇవ్వు, నేను ఇచ్చేస్తాను. ఈరోజు చాలా మంచి రోజు. సరేనండి, ఇదిగోండి. ఇది ₹1,00,00,000, ఇది ₹1,00,00,000. ఇందులోంచి 40 లక్షలు తీస్తే సరిపోతుంది. ఏజెంట్లు వెళ్ళిపోయారా? ఇప్పుడే మాట్లాడి పంపించేశాను. తాళం ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు. తీసుకుంటే తిరిగి ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి కదా. అమ్మా ఇందు, అత్తయ్య, ఈ రోజు వంట ఏం చేస్తున్నావు? తాళాలు ఇవ్వాలి కదా అంటుందేంటి? అయినా నేనెప్పుడు తాళాలు తీసుకున్నాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.